బీటెక్ బీటెక్ ఎడ్యుకేషన్. సో ఎక్కడ మీ ప్రాపర్? నల్గొండ మాల్, నాంపల్లి మాల్ దగ్గర నాంపల్లి. సో మీ ఏదో జాబ్ చేశారు కదా, అదేంటో ఒకసారి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నా పేరు హరీష్ రెడ్డి. నేను ఒక 8 years జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని నేను చూసినప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు చేసినా లైఫ్ అయితే చేంజ్ కాదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకంటే ఆల్రెడీ పైన సీనియర్స్ ఉంటారు. అంటే నేను ఎగ్జిక్యూటివ్లో ఉన్నాను జాబ్లో. మేనేజర్ వాళ్ళని, జిఎం వాళ్ళని చూసినా వాళ్ళకి కొంతమందికి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అయినా కూడా ఏంటంటే వాళ్ళకు జాబ్లో ఎంత మనము ప్రమోషన్స్ తీసుకుంటే అంత ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఇప్పుడు మనకు అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సలీం సార్ వీళ్ళంతా కూడా అప్పట్లోనే 1.5 lakh ఇన్కమ్ తీసుకుంటున్నారు, కానీ చాలా హ్యాపీగా బిజినెస్ చేస్తున్నారు. సో ఒకటి అర్థమైంది, దీంట్లో మనకు లైఫ్ ఉంటుంది. జస్ట్ ఒక 3-4 years మనం సిన్సియర్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మన లైఫ్లో మారుతుంది నమ్మకం వచ్చింది. సో ఆ తర్వాత నేను పార్ట్ టైంలో స్టార్ట్ చేసిన. జస్ట్ రోడ్డు మీద పరిచయం అయ్యాడు మై గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ యాదవ్ సార్. జస్ట్ అతను ఒక రోడ్డు మీద అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళకు చెప్తే నమ్మరు. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ అవకాశం చూసినా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఒకటి ఏంటంటే ఫ్రీడమ్. ఎందుకంటే జాబ్ చేయడం నాకు స్టార్టింగ్ కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ సార్ అన్నట్టు జస్ట్ ఫ్యామిలీ కోసం మనం జాబ్ చేస్తాం. సో ఆ జాబ్ నుంచి ఫ్రీ కావాలంటే నాకు బయట ఎక్కడ ఛాన్స్ లేదు. ఈ ఆపర్చునిటీ ద్వారా ఆల్రెడీ చాలా మంది అయ్యిందని చెప్పేసి నేను లైవ్ కొన్ని మీటింగ్లో చూసిన. ఆ తర్వాత నేను కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేసిన. చాలా చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 370 rupees, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,69,000 rupees. రీసెంట్ ఒక 25 days ముందు వెళ్ళి హరీష్ పోయి అని కూర్చున్న ఆఫీస్లో కూర్చున్నప్పుడు జాబ్ వదిలేసిన కదా, ఎట్లా అనిపిస్తుంది, అసలు ఎవరైనా గుర్తొస్తుందా జాబ్ అంటే ఆయన మాట సార్, నేను లోపలికి వెళ్తే నాకు ఏమి కళ్ళే కనబడేంత దానికి కూడా స్పెట్స్ ఉంటాయి, మిగతా అంతా కవర్ ఉంటుంది సైంటిస్ట్ వల్ల కూడా. సో అట్లుంటుంది, ఒకరికొకరికి సంబంధం ఉండదు. సో ఏదైనా మిస్టేక్ ఏదైనా చిన్న జరిగిందంటే ఘోరంగా తింటారు సార్ మమ్మల్ని. సో మమ్మల్ని తింటారని మేము ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళము. కానీ మా పైన ఎవరైతే మేనేజర్ లెవెల్ ఉందో 1.5 lakhs సాలరీ ఉంటుంది, 2 lakh 1.5 lakh సాలరీ ఉంటుంది. వాళ్ళని కూడా లోపల పిలిచి యూజ్లెస్ ఫెలో అని ఇట్లా తింటారు సార్. అయితే మేము కొన్నిసార్లు బాధపడేటోళ్ళము, కానీ కొన్ని సందర్భాలు వాళ్ళు గట్టిగా తిన్నప్పుడు మా దగ్గరకు వచ్చి, ఒరే మీకు చిన్న జీతకాలం మేము పెద్ద జీతకాలము అందరిది ఒకటే రా అంటుండే. థ్యాంక్ యూ గాడ్, నిజంగా ఆ జాబ్ వదిలేసిన నాకు చాలా సంతోషం అనిపించింది సార్ ఆ జాబ్ వదిలేయడం, ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకోవడం. ఒక్క మాట చెప్తాం మిత్రులారు, మీరందరూ జాబ్ చేస్తున్నారు. ఈరోజు పొద్దుగాల లేచి జాబ్కి వెళ్ళేటప్పుడు గల్ల ఎగరేసి శవాష్ ఈ జీతం చేస్తున్నానికి ఈ జీవితం చాలా ధన్యుణ్ణి అని అనుకొని పోతున్నా. ఈ దుంపలు లేగా మందులు పోయాను నవ్వద్దు. నేను అడిగే క్వశ్చన్ ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ అందరు డబ్బులు అంటే చూడండి ఎంత మంది ఇబ్బంది పడతాం. ఎస్ ఆర్ నో? ఒక ప్రైవేట్ కంపెనీలో 25,000 శాలరీకి 8 గంటలు కెమికల్ స్మెల్ వస్తుంటే చూస్తూ, సో అందులో పని చేస్తూ 25,000 శాలరీ. ఒకవేళ సిచ్యువేషన్ అటు ఇటు అయిపోయి ఆ కెమికల్ మనకు పడకపోతే ఏమైనా జరుగుతాయి, ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎస్ ఆర్ నో? అయినా సరే జాబ్ చేయాలి. ఎందుకు? ఫ్యామిలీ గడవాలి. ఇగో ఈ పిల్లలకి అలా నడిపేయాలి. జర మన చుట్టాల ముందు మన పిల్లలు మంచి బట్టలు వేసుకోకపోతే అది కూడా ఎస్ ఆర్ నో? మనకే నామూషి అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో ఆ విధంగా స్టార్ట్ చేశారు. మీరు కారు కూడా కొన్నారు కదా? 10 lakhs వరకు కార్ తీసుకున్నాను. ఒక ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళాను. నెక్స్ట్ మంత్ ఇంకో ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఒకటే ఇప్పుడు సార్ ఇంతకుముందు చెప్పింది కదా, భారత్ బయోటెక్ కంపెనీలో కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ వచ్చినప్పుడు కంపెనీ దాదాపు ఇంచుమించు ఒక 4,000 కోట్ల పైన టర్నోవర్ చేసింది. కానీ దాంట్లో ఎవరికి కూడా అంటే ఎంప్లాయీస్ మాత్రం ఎలాంటి స్పెషల్ అంటే బోనస్ అయితే లేదు. చూడండి, కంపెనీ ఓనరు ఒక 15 సంవత్సరాల్లో చేసిన టర్నోవర్ ఒక సంవత్సరంలో చేసింది. కానీ ఇక్కడ మాత్రం ఎంప్లాయీస్ మాత్రం అదే శాలరీ. అంటే అక్కడ కరోనా టైంలో జాబ్ అంటే రిస్క్, అవునా కదా? అట్లాంటి రిస్క్ టైంలో కూడా జాబ్ చేసినా కూడా ఎలాంటి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి లేవు. సో కాబట్టి మీరందరూ కూడా ఒకటే డిసైడ్ అవ్వండి. ఈ వెస్టేజ్ బిజినెస్లో పర్పస్ మనకు స్ట్రాంగ్ ఉందనుకోండి, మనము ఏదైతే చేస్తున్న పని నుంచి తొందరగా ఫ్రీ అవ్వచ్చు. నాకు అది ఫస్ట్ పర్పస్ అంటే జాబ్ ఫ్రీ కావాలనే స్ట్రాంగ్ డ్రీమ్ ఉండే. కరెక్ట్ 1.5 yearలో జాబ్ ఫ్రీ అయ్యాను. కరెక్ట్ 1.5 yearలో కార్ కూడా తీసుకున్నాను.
Give them a big round of applause.